ఏమన్నా మీకు నిర్దిష్టంగా మీ దగ్గర సమాచారం ఉందా? సమాచారం అంటే తయారు చేస్తున్నారండి. ఎట్టెట్లా వాటికి ఒక ప్రోటోకాల్ చేస్తున్నారు. దాని ప్రకారమే ఎలిమినేట్ చేస్తారు. ఎందుకంటే సిస్టమ్ ఉండాలి కదా. ఉత్తగానే ఎవరిని పడితే వాళ్ళని అసాంఘిక శక్తి అని తీసేయటానికి వీల్లేదు కదా. అవి కొన్ని నామ్స్ ఉన్నాయి. వాళ్ళ పేర్లు వాళ్ళ మీద ఎలిమినేట్ చేస్తారా? వాళ్ళని ఎలిమినేట్ చేస్తారా? లేదు లేదు. పేర్లు అందులో పెన్షన్ ఇచ్చే వాటిలో ఎలిమినేట్ చేస్తారు. రెండోది ఏంటంటే వాళ్ళకి మన ఈ కేసెస్ ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళ మీద ఎన్ని కేసులు ఉన్నాయి, దానికి ఒకటి విధి విధానాలు తయారు చేస్తున్నారు. త్వరలో అది కూడా ప్రకటిస్తారు. 2017 ఒకసారి యూపీ గమనించండి. 222 మంది క్రిమినల్స్ని ఎన్కౌంటర్ చేసింది యోగి సర్కార్. 8000 ఎన్కౌంటర్లు చేస్తే అందులో 222 మంది చనిపోయారు. దాదాపు 80,000 మంది జైలు పాలయ్యారు. అంటే ఒక స్ట్రింజెంట్గా ఒక యాక్షన్ తీసుకోవాలనుకున్నప్పుడు ఎంత పకడ్బందీగా ప్రభుత్వం చేసి ఈరోజు 25 ఏళ్ల విధ్వంసానికి 1 ఇయర్లో ఆయన సమానం చెప్పాడు. 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి గారు చేసినట్టుగా మీరు చెబుతున్న విధ్వంసానికి